హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రౌట్స్ పలావ్ అండి. ఈ పిల్లల లంచ్ బాక్సులకైనా ఎవరన్నా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ 5 రకాల ప్రౌట్స్ అండి. శనగలు, అలసందులు, పెసలు, బఠానీలు, ఉలువలు అండి. ఇక్కడ నేను డబుల్ బీన్స్ తీసుకుంటున్నాను. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇక్కడ సోయా బీన్స్, ఆలు, క్యారెట్, పన్నీరు, కరివేపాకు, టమోటో, ఆనియన్స్ అండి. ఇలా ఇవన్నీ కడిగి సిద్ధం చేసుకున్నా. ఇప్పుడు అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, పుదీనా అండి. ఇవన్నీ మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టి కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాసులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. ఈ హోల్ ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలానే ఆనియన్ ముక్కలు, మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా వేసి వేపుకోవాలండి. ఇప్పుడు సైడ్ గిన్నెలో వేడి నీళ్ళు అనేది కాబెట్టుకొని సోయా బీన్స్ ఉంటాయి కదా, అవి నానబెట్టుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు బాగా మిక్స్ చేసుకొని బీన్స్, ఆలుగడ్డ, అలానే క్యారెట్ ముక్కలు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇవి ఆయిల్లో వేగడం వల్ల మెత్తగా అవుతాయి స్ప్రౌట్స్. ఇవన్నీ వేసేసుకొని బాగా వేపుకోవాలండి. సోయా బీన్స్లో వాటర్ ఉంటాయి కదా, అవి బాగా ఇలా పిండేసి వేసుకోవాలండి, లేదంటే వాటరీగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలాను కూడా వేసేసుకోవాలి. వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. దీన్ని ఇలా వేపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కలు ఫస్ట్లో వేసుకోకూడదండి, మనం కలిపేటప్పుడు అవి విరిగిపోతాయి. లాస్ట్లో వేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ బాగా కడుక్కొని వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకుంటానండి. ఆ చెమ్ము పోయే వరకు వేయించుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను గ్లాసుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. మిక్సీ దాంట్లోనే తీసుకుంటున్నాను, ఎందుకంటే మసాలా ఉంటుంది కాబట్టి మిక్సీలో వాటర్ వేసుకుంటున్నాను. గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మీరు రైస్ని బట్టి వాటర్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మసాలాస్ ఏటి వేయలేదండి, ఓన్లీ అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర అవి మాత్రమే మిక్సీ పట్టి వేస్తున్నా. ఓన్లీ ఇది ప్లెయిన్గానే ఉంటుందండి. చూసారా, ఇలా బాగా కలుపుకొని సాల్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. మనకి కారం అనేది పచ్చిమిర్చితోనే రావాలండి, అల్లము పచ్చిమిర్చితోనే. ఇలా చెక్ చేసుకొని నాకు తక్కువ పడింది, సో నేను ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నా. ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పలావ్కి మరింత టేస్ట్ వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టుకుందామండి. రైతా అండి, దానికి ప్రిపరేషన్ చూద్దాము. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు. ఇక్కడ పెరుగు తీసుకునేది, పెరుగు అనేది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఈ ప్లేట్లో సిద్ధం వేసుకొని బాగా కలుపుకుంటే రైతా రెడీ అండి. ఇక్కడ కుక్కర్ విజిల్ అనేది 2 విజిల్ వస్తే సరిపోతుందండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మరింత కంటెంట్తో మీ ముందుకు వస్తానండి. చూసారా, 2 విజిల్ తర్వాత కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నా. మంచి స్మెల్తో, సువాసనతో పలావ్ అనేది చాలా బాగుంటుందండి.
చూసారు కదా రైస్ అనేది ఎంత పొడి పొడిగా చాలా బాగుంటుందండి. పిల్లలు స్ప్రౌట్స్ తింటారు కదా, ఇలా రైస్లో కలిపేస్తే బాగా తింటారండి. అన్ని విధాలుగా ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు రైతాతో. చూసారు కదా స్ప్రౌట్స్ పలావ్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి.